హలో అండి అందరికీ. ఓం శ్రీమాత్రే నమః. బ్రహ్మ ముహూర్తం యొక్క సమయం ఏమిటి? ఈ సమయంలో లేవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతీయ సనాతన ధర్మం ప్రకారము రాత్రి సమయాన్ని 4 రకాలుగా విభజించడం జరిగింది. సూర్యాస్తమయం నుంచి అంటే 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉండే కాలాన్ని రుద్రకాలం అంటారు. ఈ రుద్రకాల సమయంలో నిద్రించడం అనేది చేయరాదు. అదేవిధంగా రాత్రి 9 గంటల నుంచి మధ్యరాత్రి 12 గంటల వరకు ఉండే కాలాన్ని రాక్షస కాలం అంటారు. ఈ రాక్షస కాల సమయంలో నిద్రపోకుండా మెలకువ ఉండరాదు, ఖచ్చితంగా నిద్రపోవాలి. అదేవిధంగా రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఉండే కాలాన్ని గంధర్వ కాలం అంటారు. ఈ సమయంలో అందరూ గాఢ నిద్రపోతారు. ఇక తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే కాలం మనోహర కాలం. ఈ మనోహర కాలం లేదా బ్రహ్మ ముహూర్త కాలంలో విశ్వశక్తి అనేది అధిక సంఖ్యలో ప్రసరిస్తుంది. అందుకే ఈ బ్రహ్మ ముహూర్త కాలానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆ ముహూర్తాన ఎలాంటి పనులు ప్రారంభించినా సకల శుభాలను ప్రసాదిస్తుందనేసి అంటారు. సూర్యోదయానికి 48 నిమిషాల ముందు సమయము, అసురి ముహూర్తానికి 48 నిమిషాల ముందు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. బ్రహ్మ ముహూర్తం పూజలు, జపాలు, యోగా మరియు ధ్యాన సాధనకు విశిష్టమైన సమయంగా ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. అదేవిధంగా బ్రహ్మ ముహూర్త సమయంలో లేవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఉదయాన్నే నిద్రలేస్తే ఇంటి పనులన్నీ ఆందోళన లేకుండా అయిపోతాయి. ప్రతిరోజు సూర్యోదయం చూసే అలవాటు ఉన్నవారికి గుండె, మెదడు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. విద్యార్థులు ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే ఆ చదువు ఎప్పటికీ గుర్తుండిపోతుందని విశ్వాసం. అదేవిధంగా ఆయుర్వేదం ప్రకారము రాత్రి త్వరగా నిద్రపోయి ఉదయం సూర్యోదయానికి ముందే నిద్ర లేచే వారికి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఎందుకంటే సూర్యరశ్మి పడటం వల్ల డి విటమిన్ లభిస్తుంది. దీంతో రోగాలు దూరమవుతాయి. అదేవిధంగా బ్రహ్మ ముహూర్త సమయంలో లేచి చదువుకునే వారికి ఎటువంటి రణగుణ ధ్వనులు అనేవి వినిపించవు. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కాబట్టి చదివిన విషయాలు ఏకాగ్రతతో చదువుకుంటారు. ఈ విధంగా ఏకాగ్రతగా చదవడం వల్ల ఆ విషయాలు ఎప్పటికీ మర్చిపోరు. రాత్రి భాగంలో ఆఖరి 48 నిమిషాలను, సూర్యోదయానికి ముందు 48 నిమిషాలను బ్రహ్మ ముహూర్తం అంటారు. మన శరీరంలోని జీవగడియలు ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో అద్భుతంగా పనిచేస్తాయని, తద్వారా మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుందని చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచే వారికి ఎటువంటి మానసిక ఆందోళనలు చెందకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. ఖచ్చితంగా ఉదయం బ్రహ్మ ముహూర్త సమయానికి నిద్ర లేవడం అనేది అలవాటు చేసుకోవడం వల్ల జీవితం ఎంతో ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.